అందరూ, నేను లాస్యా మేకల. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు వెజ్ బిర్యానీ చేస్తాను. ఎంత టేస్ట్ ఉన్నదంటే అంత టేస్ట్ ఉన్నది, కమ్మగా అంటారు చూడు అట్లున్నది. ఇప్పుడు ఇది ఎట్లా చేయాలో చూపెడతా. చాలా ఈజీ అంటే చాలా ఈజీ. ముందైతే నూనె వేసుకొని అందులో నెయ్యి వేసుకొని వేడి అయ్యనేయాలి. వేడైన తర్వాత అందులో గరం మసాలాలు వేసుకొని ఇంకా ఆకు కూడా వేసుకోవాలి, బిర్యానీ ఆకు. అది వేడైన తర్వాత ఆలు ఇంకా క్యారెట్ ముక్కలు, దీని తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని వేపుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్కటి వేసుకుంటా అందులోనే మిల్ మేకరు ఇంకా పచ్చిమిర్చి ఎట్లా అంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఒక్క పచ్చిమిర్చి మాత్రమే ఇలా వాడతాం, కారం ఏం వాడం కాబట్టి దీనికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. అట్లనే ఫూల్ గోబీ ఇంకా కొత్తిమీర, ఉల్లికాడలు, మెంతి కూర ఇవన్నీ వేసుకొని దాంట్లోనే ఈ ముక్కలకు కోసం ఉడకడానికి కోసమే ఉప్పు వేసుకొని ఇవన్నీ వేసి కొంచెం ఉడికిన తర్వాత బఠానీలు వేసుకోవాలి. బఠానీలు ముందు వేసుకుంటే ఏంటంటే ఇవన్నీ వేగేలోపు అది మొత్తం పేస్ట్ లెక్క అయిపోతుంది. ఇది ఉడికేటప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందైతే వేయద్దు, ఇట్లా ముక్కలు ఉడికేటప్పుడే వేయాలి. అట్లా వేస్తేనే టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇది ఉడికిన తర్వాత ఈ బిర్యానీకి సరిపడా నీళ్ళు వేసుకోవాలి. అంటే మన రైస్కు సరిపడా నీళ్ళు వేసుకోవాలి. ఇది ఎసరు వచ్చేదాకా ఉంచుకొని ఎసరు మరిగేటప్పుడు మనము దీంట్లో ఇప్పుడు ఫస్టే ఉప్పు వేసినాం కాబట్టి దాన్ని చూసుకుంటా ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని ఈ బియ్యం కూడా వేసుకొని ఉడకనియాలి. ఇది ఎంత ఈజీ. ఒక ముక్కలు మాత్రం మనం ముందు కట్ చేసి పెట్టుకుంటే కూరగాయ ముక్కలు, ఇది చాలా అంటే చాలా ఈజీ. ఇట్లా వేసుకొని కలుపుకొని ఉడకనియాలి. ఉడికిన తర్వాత ఏంటంటే నేను దీనికి ఫుడ్ కలర్ అనేది వాడట్లేదు. ఈ ఫుడ్ కలర్కి బదులు నేను నెయ్యి వేడి వేసుకొని దాంట్లో అది వేడైతే అంటే పసుపు వేసి వేడి వేసుకుంటా. అదిని ఈ రైస్ పైన వేసుకోవాలి. ఇట్లా మధ్యలో హోల్స్ పెట్టుకొని చేసుకుంటే అది కలర్ అనేది కింది దాకా పోయి మొత్తం రైస్ అంతా కలర్ లెక్క కనిపిస్తుంది. ఇట్లా నెయ్యిలనే వేడి చేసుకోవాలనేది ఏం లేదు, నూనెలో కూడా వేడి చేసుకోవచ్చు. కాకపోతే పైనుంచి నెయ్యి ఎత్తే టేస్ట్ మంచిగా ఉంటుంది కాబట్టి నేను నెయ్యిలో వేడి చేసుకున్నా, మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే. ఇట్లా వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచి అయిపోతుంది. ఇక అయిపోయిన తర్వాత దింపేయడమే. ఇక పైననైతే ఇట్లా క్యారెట్ తురుము ఇంకా కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అట్లనే గ్యాస్ బంద్ చేసి 10 నిమిషాలు అట్లనే ఉంచి దింపేయడమే. అంతే, ఎంత ఈజీ కదా. చూడండి ఇప్పుడు నేను ఆ మూత తీస్తేనే ఆ స్మెల్ ఎంత మంచిగా వస్తుందో, ఆ వాసనకే ఎప్పుడెప్పుడు తినేయాలా అనాలనిపించినంత ఉన్నది. అట్లా ప్లేట్లు వేసుకొని దీని కాంబినేషన్ మనము సాంబార్ అయినా రసం అయినా రైతాతోటైనా తినొచ్చు. నేనైతే ఓన్లీ రైతా వేసిన దీనికి. ఎంత టేస్టీగా ఉన్నదంటే సింపుల్గా ఏదో హెవీగా తిన్నట్టు అనిపిస్తలేదు, కాకపోతే టేస్ట్ అయితే మంచిగా ఉన్నది. ఇంత ఈజీగా ఉంది కదా. థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో మొత్తం చూసినందుకు.